ఓం శాంతి 7/9/2023 మధురమైన పిల్లలు, విచారసాగర మంథనం చేసి శ్రీకృష్ణునికి మరియు పరమాత్మ శివునికి ఉన్న మహా వ్యత్యాసాన్ని స్పష్టం చేయండి. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ప్రశ్న: బ్రహ్మబాబా తమతో తాము ఏం మాట్లాడుకుంటారు? వారికి ఏ విషయంలో ఆశ్చర్యం అనిపిస్తుంది? జవాబు: బ్రహ్మబాబా తమతో తాము ఈ విధంగా మాట్లాడుకుంటారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. గడియ గడియ శివబాబాను మర్చిపోతున్నాను. తండ్రి ప్రవేశించినప్పుడు స్మృతిలో ఉంటూ తండ్రి వెళ్ళిపోతే స్మృతిని మర్చిపోవడం లేదు కదా. కాని నేను వారి కుమారుణ్ణి కదా, మరి స్మృతిని ఎందుకు మర్చిపోతున్నాను? నేను స్మృతి చేసినప్పుడే బాబా వస్తున్నారా ఏమిటి? ఈ విధంగా బాబా తమతో తాము మాట్లాడుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు. పాట: నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. శివబాబా కూర్చుని తమ చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు గీతా భగవానుడెవరు అన్నది అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో భారత్లో అజ్ఞాన అంధకారం ఉంది. దీనిని ఘోర అంధకారం, అజ్ఞాన అంధకారం అని అంటారు. మళ్లీ జ్ఞానం యొక్క ప్రకాశం కావాలి. పరంపిత పరమాత్మే జ్ఞానసాగరుడు అని మనుషులు నమ్ముతారు. అచ్చా, వారు జ్ఞానసాగరుడు. వారి నుండి ఏం లభిస్తుంది? నదుల నుండి నీరు లభిస్తుంది. కావున అది నింపుకుని స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. మీకు జ్ఞానసాగరుడి నుండి ఏం లభిస్తుంది? ఒక బిందువు. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. నేను జ్ఞానసాగరుడను, మీకు బిందువునిస్తాను. ఏ బిందువు? కేవలం ఇలా చెప్తాను, నేను మీ తండ్రిని, మీరు నన్ను స్మృతి చేయండి. మేము మా శాంతిధామంలోకి, సుఖధామంలోకి వెళ్తాము అని భావించండి. జ్ఞానసాగరుడు ఒక్క క్షణంలో జీవన్ముక్తిలోకి అనగా వైకుంఠంలోకి పంపిస్తారు. ఇంట్లో కూర్చునుండగా కూడా దివ్యదృష్టినిస్తారు. మనుషులైతే ఒకరికొకరు ఎదురెదురుగా దృష్టిని ఇచ్చుకుంటారు. బాబా అయితే ఇంట్లో కూర్చుని ఉండగానే సాక్షాత్కారం చేయిస్తారు. ఒక్క బిందువు లభించడంతో మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక్కడ కూర్చుని ఉండగానే మీరు వైకుంఠంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. గీతా భగవానుడెవరు? వారు జ్ఞానసాగరుడు, నిరాకారుడు. మనుషులేమో శ్రీకృష్ణుని గీతా భగవానుడు అంటారు. శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని వినిపించలేదు అని ఇప్పుడు మీరు అర్థం చేయించాలి. మొట్టమొదట ఈ విధంగా చెప్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు తల్లి గర్భం ద్వారా జన్మించారు. కంసపురి ఉండేది. అప్పుడు ఓ కంస, నిన్ను హతమార్చేవాడు వచ్చేశాడు అని ధ్వని వినిపించింది. అందరూ అసురులే అని మీకు తెలుసు. కంసుడు, జరాసంధుడు, అకాసురుడు, బకాసురుడు మొదలైన పాపాత్ములందరి వినాశనం చేసేందుకు అతని జన్మను చూపిస్తారు. అలా శ్రీకృష్ణుడు జన్మించారు. అతనేమో చిన్న పిల్లవాడు. మరి జ్ఞానాన్ని ఎప్పుడిచ్చారు? వారు యుద్ధ మైదానంలో శ్రీకృష్ణునికి పెద్ద రూపాన్ని చూపిస్తారు, చిన్న రూపాన్ని చూపించరు. అలాగే శ్రీకృష్ణ జయంతి తర్వాత మళ్లీ గీతా జయంతిని చూపిస్తారు. కొంత సమయం తర్వాత అతను ఎప్పుడైతే పెద్దవానిగా అవుతారో అప్పుడు జ్ఞానాన్ని ఇచ్చి ఉండొచ్చు. జన్మ తీసుకున్నట్లుగా కూడా చూపిస్తారు. సమయం కూడా రాత్రివేళ అన్నట్లుగా చూపిస్తారు. ఇక్కడ శివబాబా ప్రవేశించారు అన్నది మీరు చూస్తున్నారు. వారెప్పుడు ప్రవేశించారు అన్నది ఎవరికీ తెలీదు. శివబాబా అయితే చిన్న పిల్లవానిగా అవ్వలేదు. వారు వృద్ధ వానప్రస్థావస్థలో వచ్చారు. వారెప్పుడొచ్చారు? ఆ తారీఖు లేదు. శ్రీకృష్ణునికి తిథి తారీఖులు ఉన్నాయి మరియు అతను గర్భం ద్వారా జన్మించారు. ఇక్కడ శివబాబా అయితే జ్ఞానసాగరుడు,
వారు పెద్దవానిగా అయి ఆ తర్వాత జ్ఞానాన్ని వినిపించడానికి శివబాబా అసలు చిన్నపిల్లవానిగా అవ్వనే అవ్వరు. శ్రీకృష్ణుని జన్మ అయితే స్వర్గంలో జరిగింది. అతను ఎవరికీ రాజయోగాన్ని నేర్పించలేరు, ఎందుకంటే తాను స్వయమే ఒక రాజు. నిరాకారుడైన తండ్రే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు అని తప్పకుండా మీకు తెలుసు. వారు పతితులను పావనులుగా, రాజులకే రాజులుగా తయారు చేస్తారు. ఆ హద్దులోని రాత్రి మరియు పగలు మరియు ఈ అనంతమైన రాత్రి మరియు పగలు, వీటి అర్థంలో తేడా ఉంది. ఇది సంగమయుగం. ఇప్పుడు బ్రహ్మరాత్రి పూర్తయి బ్రహ్మ పగలు మొదలవుతుంది. ఇది అనంతమైన రాత్రి, అజ్ఞాన అంధకారము. సత్యుగంలో ప్రకాశముంది. ఇది ఆ రాత్రికి సంబంధించిన విషయం కాదు. వారు శ్రీకృష్ణుని జన్మను రాత్రివేళలో జరుపుతారు. అది హద్దు విషయము. ఇది అనంతమైన విషయము. తండ్రి అంటారు, నేనొస్తాను, నాకు తిథి తారీఖులేమీ లేవు. కృష్ణుడు, రాముడు మొదలైన వారికైతే తిథి తారీఖులున్నాయి. ముఖ్యమైన వారు ఇద్దరే. ఇప్పుడు శ్రీకృష్ణ జయంతి వస్తుంది కదా, వారికి అర్థం చేయించాలి. కృష్ణుడైతే చిన్నపిల్లవాడు. రాత్రి మరియు పగలు బ్రహ్మ గురించి గాయనం చేయబడుతుంది. బ్రహ్మ పగలులో శ్రీకృష్ణుడుంటారు మరియు బ్రహ్మ రాత్రిలో బ్రహ్మ ఉంటారు. బ్రహ్మయే మళ్లీ శ్రీకృష్ణునిగా అవుతారు. వారు కృష్ణుడు భగవంతుడని, వారు సర్వత్రా వ్యాపించి ఉన్నారని భావిస్తారు. కావున దీనిపై కూడా అర్థం చేయించాలి. మీరు జరిపేది శివజయంతి లేక శివరాత్రి అని అనండి. శివజయంతి అని అనడం కరెక్ట్. ఇది కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. వారు గర్భంలోకైతే రారు, సాధారణ తనులోకి వస్తారు. శ్రీకృష్ణునివి 8 తరాలు కొనసాగుతాయి. బాల్యంలో అతణ్ణి మోహన్ లేక కృష్ణుడు అనంటారు. ఏ విధంగా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఉంటారో అలాగే ఇంద్రప్రస్థ రాజ్యంలో మొట్టమొదటి సింహాసనం ఉంటుంది. అది ప్రిన్స్ ఆఫ్ ఇంద్రప్రస్థది. ఇంద్రప్రస్థ్ రాకుమారునిది. తర్వాత వారు రాకుమారుని నుండి రాజుగా అవుతారు. అప్పుడిక కృష్ణ అన్న పదం ఉండదు, మహారాజు అన్న పేరే గాయనం చేయబడుతుంది. శ్రీ లక్ష్మీనారాయణలను మహారాజు, మహారాణి అని అంటారు. కింగ్ అన్న పదం ఆంగ్లేయులది. అసలు పేరు మహారాజు, మహారాణి. అలాగని నారాయణుడు జ్ఞానాన్ని ఇచ్చారని కాదు. స్వయంవరం తర్వాత శ్రీకృష్ణుడే శ్రీనారాయణునిగా అవుతారు. ఇప్పుడు ఈ జ్ఞానసాగరుడైన శివుని పేరైతే మారదు. వీరికి ఒకటే పేరుంది. వీరి రథమైతే పెద్దది. వీరు రావడంతోనే జ్ఞానాన్ని వినిపించడం మొదలుపెట్టారు. ఈ బ్రహ్మకు ఇంతకు ముందేమీ తెలీదు. వీరిలోకి వచ్చి ఉన్నారని, సాక్షాత్కారం చేయిస్తున్నారని, జ్ఞానాన్ని ఇస్తున్నారని అర్థమవుతుంది. ఈ సాక్షాత్కారం యొక్క రహస్యం మరియు ఈ జ్ఞానం మొదట్లో అర్థమయ్యేది కాదు. బాబా తమ అనుభవాన్ని తెలియజేస్తారు. మొదట్లో బనారస్కు వెళ్ళినప్పుడు గోడలపై చక్రాలు మొదలైనవి గీసేవారు. ఇదేమిటి అని అసలేమీ అర్థమయ్యేది కాదు. ఎందుకంటే వారొక విధంగా పసిపిల్లవానిగా అయిపోయారు. కొత్త జన్మ తీసుకున్నారు కదా. అంటారు కదా, బాబా నేను మీ 8-10 నెలల బిడ్డను అని. అలాగే నేను కూడా బిడ్డగా అయిపోయాను. కావున మొదట్లో ఏం అర్థమయ్యేది కాదు. ఆ జ్ఞానపు విషయాలు వేరు, కాని కలగాపులగం చేసి ఏమేమో రాసేవాణ్ణి. ఇప్పటికీ నేర్చుకుంటూ ఎన్ని సంవత్సరాలయింది. ఇప్పుడు తండ్రి చెప్పే విషయాలు అర్థమవుతున్నాయి. పిల్లలు కృష్ణ జయంతి గురించి అర్థం చేయించాలి. చిత్రాలైతే కరెక్ట్గా ఉన్నాయి. వృక్షంలో బ్రహ్మ చిత్రం కూడా ఉంది. వెన్నైతే ఇతను తినేస్తారు. ఇది విశ్వరాజ్యాధికారమనే వెన్న. శ్రీకృష్ణుడు సత్యుగ ప్రారబ్ధాన్ని తీసుకుని వచ్చారు. శ్రీకృష్ణుడు సత్యుగ మొదటి రాకుమారుడు.
తర్వాత అతని పిల్లలు కూడా రాకుమారులుగా అవుతారు. ఇది వారి ప్రారబ్ధం. ఇది కలియుగంలో లేదు. మరి ఈ సూర్యాంశపు ప్రారబ్ధాన్ని ఎవరు తయారు చేశారు? జ్ఞానసూర్యుడు ఉదయించారు, అజ్ఞానాంధకారం వినాశనమైంది అని అంటూ ఉంటారు. జ్ఞానసాగరుడైతే శివబాబా. వారొచ్చారు మరియు స్వర్గస్థాపన చేస్తున్నారు. వ్యత్యాసాన్ని తెలియజేయాలి. శ్రీకృష్ణుడు గర్భంలోకి ఎలా వచ్చారు? అక్కడ కంసుడు, జరాసంధుడు మొదలైనవారు ఉండేవారని చూపిస్తారు. కాని అక్కడ సత్యుగంలో అసురులుండరు. అసురులు మరియు దేవతలకు యుద్ధం జరిగినట్లుగా చూపిస్తారు. అంటే తప్పకుండా అసురులు కలియుగ అంతిమంలో ఉంటారు, దేవతలు సత్యుగ ఆదిలో ఉంటారు. వారిరువురి మధ్యనైతే యుద్ధం జరగలేదు. మహాభారత యుద్ధం తప్పకుండా జరిగింది. దేవతలు ఇక్కడుండరు. అసురులకు మధ్యన యుద్ధం జరిగింది. ముసల్మానుల రాజ్యాన్ని కూడా చూస్తారు. తప్పకుండా యాదవులు, కౌరవులు, పాండవులు కూడా ఉన్నారు. పాండవులు అహింసాయుతమైన వారు, యోగబలం కలవారు. ఇక్కడ రక్తపు నదులు ప్రవహిస్తూ ఉంటాయి. శత్రుత్వమైతే ఉంది కదా. పార్టీషన్ సమయంలో, విభజన సమయంలో రక్తపు నది బాగా ప్రవహించింది కదా. సోదరుల మధ్యన యుద్ధం జరిగింది. సోదరులే కదా. వాళ్ల మధ్యన యుద్ధం జరిగింది. లేదంటే రక్తపు నదులు ఎలా ప్రవహిస్తాయి? వారు పరస్పరం ఒకరినొకరు హతమార్చుకుంటారు, ఖడ్గాలను ఉపయోగిస్తారు. అప్పుడే రక్తపు నది ప్రవహిస్తుంది. మరియు అది సంగమ సమయం. రక్తపు నదుల తర్వాత మళ్లీ నేతి నదులు ప్రవహించనున్నాయి. శ్రీకృష్ణుడైతే చిన్న రాజకుమారుడు. అతణ్ణి కూడా నిందించారు. అతణ్ణి జ్ఞానసాగరుడు అని అనలేరు. సర్వగుణ సంపన్నులు, మర్యాదా పురుషోత్తములు అనే మహిమ దేవతలకు చేయబడుతుంది. ఈ మహిమ పిల్లలకు జరగదు. మహిమ అనేది ఎల్లప్పుడూ రాజు రాణులకే జరుగుతుంది. వారేమో లక్ష్మీనారాయణలను సత్యుగంలోకి మరియు శ్రీకృష్ణుని ద్వాపరయుగంలోకి తీసుకువెళ్లారు. ఎంత పెద్ద పొరపాటు చేశారు. లక్ష్మీనారాయణల బాల్యకథను కూడా ఎవరూ చెప్పలేరు. సీతారాములదైతే కనీసం ఎంతో కొంత చెప్తారు. కృష్ణుడి బాల్యం గురించి కూడా తప్పుడు విషయాలు చెప్తారు. ఎంతో కొంత సరైన కథని చెప్పండి కదా. లక్ష్మీనారాయణలకు సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపన్నులు, సంపూర్ణ నిర్వికారి, మర్యాదా పురుషోత్తములు, అహింసయే పరమధర్మం కలవారు అని మహిమగానం చేయబడుతుంది. అచ్చా, వారికి రాజ్యాన్నెవరిచ్చారు? మనుష్యుల పేర్లు విని తికమకపడతారు. లక్ష్మీనారాయణలు అని అనడంతో మీరు సత్యుగంలోకి వెళ్ళిపోతారు. ఇది నరుని నుండి నారాయణునిగా తయారయ్యే కథ. దీనిని శ్రీకృష్ణునిగా తయారయ్యే కథ అని అనరు. దీనిని సత్యనారాయణుని కథ అని అంటారు. సత్యకృష్ణుని కథ అని అనరు. సత్యమైన బాబా, ఆ జ్ఞానసాగరుడు ఈ కథను వినిపిస్తారు. ఇది మొత్తం సృష్టి ఆది మధ్యాంతాల కథ. ఇందులో శ్రీ లక్ష్మీనారాయణ కథ కూడా వచ్చేస్తుంది. వారి 84 జన్మల కథను చూపిస్తారు. శ్రీనారాయణుని కథ ద్వారా నావతీరాన్ని చేరింది. తప్పకుండా తండ్రి కూర్చుని పిల్లలకు నరుని నుండి నారాయణునిగా తయారయ్యే సత్యకథను వినిపిస్తారు. శ్రీనారాయణుడైతే పెద్దవారు కదా. స్వయంవరానికి ముందు వారెవరు? లక్ష్మీనారాయణులు అన్న పేరే ఉండేదా, లేక ఇంకే పేరైనా ఉండేదా? వారు రాధేకృష్ణులు. వారికి స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులు అన్న పేరును పెట్టారు. బాబా ఇలా ఎస్సే వ్యాసం ఇస్తారు. అప్పుడు మీరు విచారసాగర మథనం చేయాలి. మొట్టమొదటి పొరపాటు ఇదే. ఇప్పుడిది కలియుగమని మీకు తెలుసు. యాదవులు, కౌరవులు, పాండవులు కూడా ఉన్నారు. సమయం కూడా కలియుగానిది. కలియుగం తర్వాత తప్పకుండా సత్యుగం ఉంటుంది. తండ్రి అంటారు, నేను మార్గదర్శకునిగా అయి వచ్చాను, రావణుడి సంకెళ్ల నుండి విడిపించి తిరిగి తీసుకువెళ్లడానికి. ఆత్మల్లే తీసుకువెళ్తాను.
ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అని అంటూ ఉంటారు. కృష్ణుడు ఎంతో కాలం దూరంగా ఉన్నారు అని అనరు. ఈ మహిమ ఆ నిరాకారునిదే. ఎప్పుడైతే ఆ సద్గురు మధ్యవర్తి రూపంలో లభించారో అప్పుడు సుందరమైన మిలనాన్ని జరిపారు. ఇక్కడైతే అందరూ గురువులే. సద్గురు మధ్యవర్తిగా లభించారు అన్న మహిమ ఉంది. సత్యమైన పరంపిత పరమాత్మ మధ్యవర్తి రూపంలో లభిస్తారు. ఒప్పందం మధ్యవర్తి ద్వారా జరుగుతుంది. ఇది నిశ్చితార్థం కూడా. ఆత్మలు మరియు పరమాత్మ వేరువేరు. పరమాత్మ నిరాకారుడు. వారొచ్చి వీరిలోకి ప్రవేశించి మీ నిశ్చితార్థం చేస్తారు. వారు స్వయం మధ్యవర్తిగా అవుతారు. పరంపిత పరమాత్మనైన నన్ను స్మృతి చేయండి అని అంటారు. ఈ శరీరంలో కూర్చుని చెప్తారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను మిమ్మల్ని మాయా రావణుడి నుండి విముక్తులను చేసి నాతో పాటు తీసుకువెళ్తాను. మీకు మళ్లీ రాజ్యాన్నిచ్చి నేను నిర్వాణధామంలో కూర్చుంటాను. కృష్ణుడిలా అంటారా? ఈ విషయం ఆత్మ మరియు పరమాత్మల్ది. కృష్ణుడైతే చిన్న బాలుడు. అర్థం చేయించే విషయాలు ఎన్నో ఉన్నాయి. వీరిలోకి ఏ విధంగా ప్రవేశించారు అనేది బాబా అర్థం చేయించారు. ఇక తర్వాత నేను రాజులకే రాజుగా అవుతాను అని భావించడం మొదలుపెట్టారు. విష్ణు సాక్షాత్కారం జరిగినప్పుడు మనసులో ఎంతో సంతోషం కలిగింది. ఆ తర్వాత వినాశనం యొక్క సాక్షాత్కారం కూడా జరిగింది. కాని అంతగా అర్థం కాలేదు. నీవు నరుని నుండి నారాయణునిగా అవుతావు అని బాబా సాక్షాత్కారాన్ని చేయించారు అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. కాని ఆ సమయంలో అంత అర్థం కాలేదు. బాబా నిన్న రాత్రి అన్నారు కదా, ఏం జరుగుతుందో తెలియడం లేదు. శివబాబాను స్మృతి చేయడం మర్చిపోతున్నాను. బాబా ప్రవేశించినప్పుడు బాబా వచ్చారు అని భావించి స్మృతిలో ఉంటూ మళ్లీ బాబా వెళ్లిపోతే మర్చిపోవడం లేదు కదా. పాయింట్లు వినిపించేటప్పుడు అనంతమైన తండ్రి వచ్చి వినిపిస్తున్నారు అని అనుభవం అవుతుంది. కాని నేను స్వయమే మర్చిపోతాను. నా స్మృతితోనే వారు వస్తున్నారా ఏమిటి? అలాగైతే నేను గడియ గడియ స్మృతి చేస్తున్నాను అని అనాలా? వీరిలోకి వస్తే అందులో అందరి కళ్యాణము ఉంది. స్మృతియే ముఖ్యమైనది. వారొచ్చినా రాకపోయినా తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. గీతా జయంతి తర్వాత కృష్ణ జయంతి ఉంటుందని తండ్రి అర్థం చేయించారు. మొదట శివ జయంతి, తర్వాత గీతా జయంతి, ఆ తర్వాత కృష్ణ జయంతి. శివుడు పెద్దవారు. వారొచ్చి రాగానే గీతను వినిపిస్తారు. వారు చిన్నవారైతే కాదు. మనం ఎలా అర్థం చేయించాలి అని ఈ విషయాల గురించి విచారసాగర మథనం చేయాలి. మొదట ఆలోచించండి, శివ అని ఎవరినంటారు? వారి రాత్రిని జరుపుతున్నారు. సత్యుగం శ్రీకృష్ణుని రాజధాని. నరుని నుండి నారాయణునిగా అయ్యే జ్ఞానాన్నైతే తప్పకుండా తండ్రే ఇస్తారు. వారు నాలెడ్జ్ఫుల్. ఇంకెవ్వరినీ నాలెడ్జ్ఫుల్ అని అనరు. భగవంతుడు నాలెడ్జ్ఫుల్, రచయిత, బీజరూపుడు. వారే డ్రామా జ్ఞానాన్ని వినిపిస్తారు. డ్రామా ఎప్పుడు ప్రారంభమవుతుంది మరియు ఎప్పుడు పూర్తవుతుంది ఇదెవ్వరికీ తెలీదు. సత్యుగం నుండి కలియుగాంతం వరకు ప్రపంచ చరిత్ర మరియు భౌగోళికం ఏ విధంగా రిపీట్ అవుతుంది ఇది ఎవరూ అర్థం చేయించలేరు. ఎవరైతే త్రికాలదర్శులో వారే వినిపించగలరు. ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ త్రికాలదర్శులు కారు. వారే మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారుచేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా మరియు త్రికాలదర్శులుగా అయి శ్రీకృష్ణుడు మరియు పరమాత్మ శివుని మధ్య గల మహావ్యత్యాసాన్ని స్పష్టం చేసి ఘోర అంధకారం నుండి తొలగించే సేవను చేయాలి. రెండవ పాయింట్,
బాబా ఏ వ్యాసములనైతే ఇస్తారో వాటిపై విచారసాగర మంథనం చేయాలి. ఎవరికి ఏ విధంగా అర్థం చేయించాలి అని ఆలోచించాలి. వరదానము: బుద్ధి యొక్క చమత్కారం ద్వారా ఆకారునిలో సాకారుని అనుభవం చేసే హృదయాభిరామునికి ప్రియమైన వారిగా కండి. చాలామంది పిల్లలు చివర్లో వచ్చారు, కాని ఆకార రూపం ద్వారా కూడా సాకార రూపాన్ని అనుభవం చేస్తారు. మేము సాకారంలో పాలన తీసుకున్నాము మరియు ఇప్పుడు కూడా తీసుకుంటూ ఉన్నాము అని అనుభవంతో చెప్తారు. ఆకార రూపంలో సాకారుని అనుభవం చేయటం, ఇది బుద్ధి యొక్క తపనకు, స్నేహానికి ప్రత్యక్ష స్వరూపము. ఇది కూడా బుద్ధి యొక్క చమత్కారానికి రుజువు. ఇటువంటి పిల్లలే హృదయాభిరామునికి సమీపంగా ఉండే హృదయాభిరాముని ప్రియులు. వీరి హృదయంలో సదా వాహన బాబా వాహ అన్న ఈ పాటే మోగుతూ ఉంటుంది. స్లోగన్: త్యాగి ఆత్మల ప్రతి కర్మ మరియు అడుగులో సఫలత ఇమిడి ఉంది. ఓం శాంతి.